నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను నా యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతు. ఆపు, నీ డైలాగ్ ఆపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా? పాత లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు? తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాలు పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రాన నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్. అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాడిని తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి. నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు. నువ్వు నోరు మీద వెళ్తా. అతిగా వాగామంటే ఉద్యోగంలో నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్. అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వల్ల అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపో. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణములు. నీదా నాదా? మనది కాదు, నాది. సార్ ఏంటి సార్ ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఆ మాట నిన్ను చాలాసార్లు అడిగాను నేను. నన్ను సరిగా పెంచలేదు. వాట్? నన్ను సరిగా పెంచలేదు. ఇది నీదా నాదా? అది నీదే. కాదు, నువ్వే కొన్నావు, నీది. సరే సార్, నువ్వు తిరిగి వచ్చినావు అంటే ఉంటానికి వచ్చినావు అనుకున్నాను. ఎలా అనుకున్నావు? మనకు పెళ్ళైపోయిందిగా. ఎస్, దట్ వాస్ ద వర్స్ట్ థింగ్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. ఇది నీదా నాదా? అవి తలనొప్పి మాత్రలే. నువ్వు కొన్నావా నేను కొన్నానా? అవి నీ వల్ల నాకు వచ్చిన తలనొప్పికి నువ్వు గొలమంటే నేను కొన్న మాత్రలు. ఒకటి తలనొస్తుంది నాకు. సార్ ప్లీజ్ సర్రు ప్లీజ్ సార్ నువ్వు ఊరికే బిస్కెట్ అవుతావు సార్. అయినా నీకు కావాల్సింది ఏంటి? నేను సీరియస్గా ఉండాలి కదా. చూడు సార్ నేను ఎంత సీరియస్గా ఉన్నాను. అప్పటి ఒకసారి నవ్వానా? పెళ్ళోక ముందు అనేదాను సార్ నువ్వు చాలా క్యూట్ గా జోవియల్ గా పబ్లిక్ గా ఉంటావని. నా కర్మ. ఇది నీదా నాదా? కలిసే కొన్నాం. తీసుకో. అయినా సార్ ఇక్కడ నుంచి నువ్వు ఎలా అంటే అలా సార్. ఐ ప్రామిస్ యూ, నువ్వు ఎలా ఉంటుంటే అలా ఉంటా. ఎన్నిసార్లు చెప్తావు? నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి. సారీ, నేను వెళ్తున్నాను. ఈ ఫోన్ ఒకటి టైం లేదు పాట లేదు. కింద పడ్డావా? హలో, గెస్ హూనా? జార్జ్ గారు బుష్. రే నేను రాజయ్ని. అరే అజయ్, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినావురా నువ్వు? ఈరోజే. అరే ఒక 10 minutes లో ఫోన్ చేయరా, ఫ్రీ అయిపోతా నేను. అంటే 10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాననేగా? అంటే లిఫ్ట్ 5 నిమిషాలు. అరే ఒక 20 minutes లో ఫోన్ చేయరా బై. అంటే నువ్వు వెళ్ళకపోతే ఉండిపోవచ్చు. పూజ సామాన్ మర్చిపోయాను, అది తీసుకొని వెళ్తాను. సార్ ఒక్కసారి నా మాట సార్. ఐఎమ్ సీరియస్ సార్. ఏంటి ప్లాన్ స్టార్ట్ అవ్వకముందే ఫెయిల్ అయిందా? 7 years తర్వాత ఫోన్లో పిలిస్తే ఎంత ఫ్రెండ్స్ అయినా అంతే అజయ్. నో వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ వాస్ కూడా నాదే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. మళ్ళీ వస్తావా? మా బ్రదర్ ని పంపిస్తా. సార్ ఒక్క నిమిషము, ఇది కూడా నీదే, తీసుకపో. 7 years తర్వాత వచ్చి 7 days అందరూ కలిసి స్పెండ్ చేయటం పాసిబుల్ అంటావా? ఎందుకు వచ్చిందా డౌట్ మీకు? ఎప్పుడో 7 years క్రితం విడిపోయిన ఫ్రెండ్స్ అయ్యా మీరంతా. ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరూ కలిసి 7 days పాత కాలేజీ రోజుల్లాగా గడపడం అంటే. అవును, అమ్మాయిలు కూడా ఉన్నారన్నావు కదూ? 2. వాళ్ళకి ఈ పాటికి పెళ్ళయి పిల్లలు కూడా ఉండుంటారయ్యా. ఎలా వస్తారు నీతో?
లైఫ్లో దేనైనా ట్రై చేయాలి అంకుల్. జరిగితే గెలిచామనుకోవచ్చు, జరగకపోతే ట్రై చేసామనుకోవచ్చు. యు ఆర్ రైట్. సరస నన్ను వదిలేసిపోయింది. సరస నన్ను వదిలేసిపోయింది. సరస నన్ను ఉద్దేశపోయింది. 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 చెప్పు సరస. రే అజయ్ రా, 10 నిమిషాల్లో ఫోన్ చేయమన్నావు. అరే అజయ్, అసలు ఎప్పుడొచ్చారు నువ్వు? జస్ట్ ఇప్పుడే. ఇప్పుడేనా? ఇప్పుడే సరస నన్ను వదిలేసిపోయిందిరా. సరసా ఎవరు? ఇందాక కూడా అన్నావు. సరస నా పక్కింటోటి పెళ్ళాంరా, నన్ను వదిలేసిపోయింది. మరి ఆయన ఫీల్ అవ్వలా? సరస నా పెళ్ళాంబే. ఓ సారీ, ఎప్పుడో వెడ్డింగ్ కార్డులో పేరు చూశాను. ఎనీవేస్ నౌ యూర్ ఫ్రీ మ్యాన్ రైట్? డాబర్మేన్ ఏం కాదు. సరే అవన్నీ ఓని కానీ ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే. ఒక్క నిమిషం రా. రేయ్ వచ్చేసా అజయ్. నువ్వు వస్తానా? ఓకే సీరియస్లీ నేనా స్మార్ట్ గా నానా లేనా? నీకేమరా? ఇంకా నిజంగా అమెరికా పోయి స్మార్ట్ గానే నువ్వు. నాకు తెలుసులే పోయి. మంచి తాటి ముంజ లెక్కనేవరా? నీకేమైందిరా? జీన్స్, నైకీ షూస్, ఆ లాంగ్ హెయిర్, క్రేజీ బొక్కల బాల ఏమైపోయాడు రా? ఏమైపోయాడు? సంకనాకపోయాడు. పైన వెయిట్ కూడా పెరిగింది. రే ఈ డ్రింక్ ఏంట్రా? సెన్సర్ ఒప్పుకోలేదా? నోరు మూసుకొని పదరా.